మన ప్రభు మన రక్షకుడైన యేసు ప్రభువుల వారి పేరిట ది లాస్ట్ అవర్ కడవరి గడియ బైబిల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృప బలపరిచి మరలా మీ యందు ఆయన ప్రత్యక్షతను బయలుపరచబడినట్లు మీరు నా యందు ప్రత్యక్షత కలుగున్నట్లు ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ దేవుని తన నామాన్ని మహిమపరుచుకుంటున్న విధానాన్ని బట్టి ఆయన ప్రత్యక్షత బయలుపరచబడుతున్న రీతిని బట్టి దేవుడు తన మహిమను ప్రత్యక్షపరుస్తున్న ఆ మహాకృపను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. నేటి వరకు మనము 6 అంశాలు 7 భాగాలుగా నేర్చుకున్నామండి. 6వ అంశం శాస్త్ర నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అని. ఆ అంశంలో 7 భాగాలుగా నేర్చుకున్నాము. ధర్మ విరోధి సంబంధమైన మర్మము అని పోయిన వారం నేర్చుకుని ఉన్నాము. నేడు మత్తయి సువార్త 23:32 వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 32వ వచనం చదువుతా వినండి. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి, సర్పములారా సర్ప సంతానమా. ఈరోజు బైబిల్ స్టడీ దేవుని మహాకృపను బట్టి ఒక లోతైన కోణంలో ధ్యానించుటకు దేవుడు సహాయం చేశారు. చూడండి, నేను పలుమార్లు చెప్పాను, నేడు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనకు అర్థం కావాలంటే ఆయన ఆత్మ కలిగి ఉంటేనే అర్థమవుతాయి. చూడండి, యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చేసి నేనే మార్గమును జీవమును సత్యమును అని చెప్పారు. అనగా ఆయన సత్యమును బోధించిన తర్వాత ఆయన ఆరోహణమయ్యి ఇదిగో మీ యొద్ద ఉండుటకు నేను ఒక ఆత్మను పంపుతాను అని అన్నారు. అయితే ఆ ఆత్మకు ఒక పేరుంది. ఏంటి అని అంటే సర్వసత్యము గల ఆత్మ. ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడుపుతుంది. చూడండి, యేసు ప్రభుల వారు సత్యాన్ని బోధించారంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి సర్వసత్యము గల ఆత్మ వస్తుందంట. యేసు ప్రభుల వారు బోధించిన ఆ సత్యము సరిపోలేదా అంటే అట్లా అనకూడదు. యేసు ప్రభు చెప్పిన ఆ సువార్త చెప్పబడిన తర్వాత ఆత్మ అవసరం ఏమై ఉన్నది అని అంటే చూడండి, యేసు ప్రభుల వారు అంటారు, ఇదిగో నేను చెప్పు సంగతులు మీకు అర్థమయ్యే స్థితిలో మీరు లేరు, అవి విని తట్టుకునే స్థితిలో ఇప్పుడు లేరు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆత్మదేవుడు ఆయన మీ మీదకి వచ్చినప్పుడు ఆయననే నా యొద్ద ఉన్నేటివి, నా యొద్ద ఉన్నవి, నా యొద్ద విన్నవి అవి మీకు ఆయన తేటపరుస్తాడు, బయలుపరుస్తాడు అని మాట్లాడుతున్నారు. ఆమేన్. యేసు ప్రభుల వారు చేసిన ఆ బోధ మనకు అర్థం కావాలి అంటే, ఆ సత్యము మనకు అర్థం కావాలంటే సర్వసత్యంలోనికి వెళ్తే కానీ అర్థం కాదు. ఆమేన్. అట్టి కృప మనందరికీ కలగాలంటే మీరు వింటున్న వారు ప్రతి ఒక్కరు ఆత్మ వశులై ఉండాలి. అనగా ఆత్మ అభిషేకము కలిగిన వారే ఉంటేనే నేను చెప్పే బోధ అర్థమవుతుంది. చూడండి, యేసు ప్రభుల వారు తన బోధలలో చాలా ఘాటైన సూటైన దేవుని వర్తమానం చెప్పినప్పటికీ ఒక చోట ఇలా మాట్లాడుతున్నారు. ఏమని అంటే, సర్పములారా సర్ప సంతానమా, ఏ సర్పన్స్ జనరేషన్ ఆఫ్ వైపర్స్ అని అంటారు. చూడండి, చాలామంది క్రైస్తవులకు నేటి దినాలలో అంటే దాని అర్థం చెప్తా చూడండి. సర్పములారా సర్ప సంతానమా అంటే పాములారా పాముకు పుట్టిన జనాంగమా అని దాని అర్థం. అసలు మనిషిని పట్టుకొని యేసు ప్రభుల వారు పాముతో ఎందుకు పోలుస్తున్నాడు? పాముకి మనుషులు ఎక్కడైనా పుడతారా అని అంటే నేటి జవాబు లేదు అని అనాలి. మనలో ఎవరిని అడిగినా అట్టెట్లండి, మనిషికి మనిషి పుడతారు కానీ పాముకి మనిషి ఎట్లా పుడతారు అని అంటాం మనం, సహజం అది. కానీ యేసు ప్రభుల వారు విచిత్రమైన ఆశ్చర్యమైన కోణంలో ఏమంటున్నారంటే, సర్పములారా సర్ప సంతానమా అనగా పాములారా పాముకు పుట్టిన జనాంగమా, పాముకు పుట్టిన సంతానమా అని మాట్లాడుతున్నారు.
చూడండి, నేటి దినాలలో క్రైస్తవులు పామును చూసిన వెంటనే పాము అని రాసిన ప్రతి చోట ఇది సాతాను, ఇది సాతాను అని అంటున్నారు. కానీ ఒక చోట ఇలా రాయబడ్డది చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, జాగ్రత్తగా వినండి. ఇదిగో తోడేళ్ల మధ్యను గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులయుండుడి. ఆమేన్. చూడండి, పాము అనగానే మనకేం గుర్తుకొస్తుంది అని అంటే సాతాను అని గుర్తుకొస్తుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి అదే విన్నాం కాబట్టి. కానీ ఒక చోట యేసు ప్రభువుల వారే ఇదిగో మీరు పాముల వలె వివేకము కలిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. అదేందండి, పాము సాతాను కదా, సర్పములార సర్ప సంతానం అన్నారు కదా, పాము సాతానుతో పోల్చబడ్డది కదా. అలా పాములాగా దేవుడు వివేకము కలిగి ఎందుకు ఉండమంటున్నాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, పాము సాతాను కాదు, పాము దేవుని సృష్టి. సర్పము అనేటిది దేవుని సృష్టి. చూడండి, ఒక చోట ఒక శ్లోకం రాయబడింది. ఒక సాధారణంగా మనము అందరం పలికే మాట ఏంటి అని అంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందు వెతికి చూచిన అందందే కలడు. ఆమెన్. అనగా సర్వంతర్యామి, ఓమ్ని ప్రజెంట్ అంటారు దీన్ని. బైబిల్లో దీన్ని ఏమంటారండి? ఓమ్ని ప్రజెంట్. సర్వంతర్యామి అనే పదానికి వ్యాప్తి అయిన వాడు అని అర్థం. అనగా సర్వజీవ రాసుల్లో ఉన్నవాడు దేవుడు అని అర్థం. ఆమెన్. చూడండి, దీని అర్థమే భాషను మీకు చెప్తాను. పాములో దేవుడు ఉన్నాడా అని ఎవరైనా అడిగితే అవును, పాములో దేవుడు ఉన్నాడు. రాయిలో దేవుడు ఉన్నాడా? రాయిలో కూడా దేవుడు ఉన్నాడు. చెట్టులో దేవుడు ఉన్నాడా అంటే చెట్టులో కూడా దేవుడు ఉన్నాడు. కానీ మనం అర్థం చేసుకునే విధానం తప్పు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. సర్వంతర్యామి, సర్వవ్యాప్తి అయిన వాడు, ఓమ్ని ప్రజెంట్ అంటే దాని అర్థం ఏంటంటే, పాములో దేవుడు ఉన్నాడా అని అంటే వాస్తవానికి ఉన్నాడు, కానీ పాము దేవుడు కాదు, పాము దేవునిది. ఆమెన్. రాయిలో దేవుడు ఉన్నాడా అంటే రాయిలో దేవుడు ఉన్నాడు, కానీ రాయి దేవుడు కాదు, రాయి దేవునికి చెందింది. చెట్టులో దేవుడు ఉన్నాడంటే చెట్టులో కూడా దేవుడు ఉన్నాడు, కానీ చెట్టు దేవుడు కాదు, అది దేవునికి చెందింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, పాము దేవునిది. పాము పోలుస్తున్న ప్రతి దగ్గర సాతాను కాదు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. పాము కూడా దేవుని సృష్టి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ జాతుల ప్రకారము అడవి జంతువులను, ఈ జాతుల ప్రకారము పశువులను, ఈ జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసేను. ఆమేన్. హల్లెలూయా. మరలా యేసు ప్రభుల వారు సర్పములారా సర్ప సంతానం అంటే పాముకు పుట్టిన జనాంగమా అని ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఏ పాము గురించి మాట్లాడుతున్నారు అని అంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయము 2వ వచనం. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని గాని. చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఆత్మ ద్వారా పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో హవ్వను మోసపరిచిన సర్పము అని అంటున్నాడు.
ఏంటంట, ఆది కాండంలో ఏదైనా తోటలో అవ్వను మోసపరిచిన సర్పము అనగా ఒక సర్పం గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. అలాగే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒక చోట సర్పము, ఇంకో చోట మహాఘట సర్పము. ఈ సర్పములారా సర్ప సంతానమా అని యేసు ప్రభుల వారు ఎందుకు మాట్లాడారు అని అంటే, ఇగో చూడండి, ఆయన ఒక సర్పము గురించి మీకు తెలియాలని కోరుకుంటున్నాడు. ఒక సర్పము ఎలా మనుషులను మోసపరుస్తుంది, వాటికి ఆ సర్పముకు పుట్టిన జనాంగము ఎవరు, ఆ మర్మము మీకు తెలియాలని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఈ సర్పము ఏ సర్పము అనగా ఆ సర్పానికి ఒక పేరు ఉందండి. ఆ సర్పం పేరే ఆది సర్పము. అనండి ఒకసారి అందరూ, ఆది సర్పము. అదేంటండి, సర్పము పిల్లల్ని కంటుందా? ఈ సర్పం ఎవరు? సర్పము పిల్లల్ని ఎలా కంటుంది అని అంటే, చూడండి, ఒక చోట ఇలా రాయబడింది. కీర్తనల 127వ కీర్తన 3వ వచనం ఏమని రాయబడిందనంటే, ఇదిగో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. మీన్ మళ్ళా చదువుతాను చూడండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని రాయబడింది. అలా రాస్తూనే ఆత్మదోడి ఇంకొక చోట ఇలా రాశాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం 24 చూడండి. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలు. మళ్ళా చదువుతాను చూడండి. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలు. చూడండి, యేసు ప్రభులవారు ఏమంటున్నారంటే, పుట్టియుండని ఎడల వానికి మేలు. ఒక మనుష్యుడు పుట్టి ఉండకపోతే వానికి మేలు అంటున్నారు. ఇంగ్లీష్లో ఎట్లుంది చూడండి. ఇట్ హ్యాడ్ బీన్ గుడ్ ఫర్ దట్ మ్యాన్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ బీన్ బోర్న్. అదేంటి, ఒకరు పుట్టి ఉండకపోతే వానికి మేలు అంటే అది మంచిది అని మాట్లాడుతున్నారు. చూడండి, ఒక కోణంలో మనం ఆలోచించేద్దాము. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే కదా, జీవము మరణము ఆయన వశమై ఉన్నది కదా. అలాంటి యేసు ప్రభుల వారు ఒకడు పుట్టకపోతే బాగుండు అని అంటున్నారేంటి? పుట్టుక చావు ఆయన చేతుల్లో ఉంటుంది కదా. మరి అలాంటి యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, పుట్టి ఉండని ఎడల, పుట్టకపోతే వానికి మేలు అని అంటున్నారు. అంటే చూడండి, దీని ద్వారా ఏమర్థం చేసుకోగలమంటే, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని చిత్తం లేకుండా, ఆయన సంకల్పం లేకుండా చాలామంది పుట్టుకొస్తూ ఉన్నారంట. అదేంటండి, దేవుని సంకల్పము, దేవుడు ఇవ్వకుండా గర్భఫలాలు వచ్చేస్తున్నాయంటే అవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని వాక్యము 4 రకాలైన పుట్టుకల గురించి చెప్తా ఉంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అక్కడ 4 పుట్టుకల గురించి చెప్పబడ్డాయి. చూడండి, నేను చదువుతాను, వినండి. 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. చూడండి, ఒక మనుష్యుడంట 4 రకాల పుట్టుకలు చూపిస్తున్నాడు దేవుడు. ఏంటి? మొదటి అంటే రక్తము వలన పుట్టినవారు ఉన్నారంట, శరీర ఏచ్ఛల వలన పుట్టినవారు ఉన్నారంట, మనుష్యుని ఏచ్ఛల వలన పుట్టిన పిల్లలు ఉన్నారంట. 4వదిగా
మరి శ్రేష్టమైన పుట్టుక ఏంటంటే దేవుని వలన పుట్టినవారు ఉన్నారు అని అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, 4 రకాలైన గర్భఫలాలను దేవుడు చూపిస్తున్నాడు. ఒకటి దేవుడు అనుగ్రహించిన గర్భఫలము, రెండవది రక్తము వలన పుట్టినవారు, మూడవది శరీరేచ్ఛల వలన పుట్టినవారు, నాలుగవది మనుషుల ఏచ్ఛల వలన పుట్టినవారు. ఈ 4 పుట్టుకలలో మత్తయి సువార్త 23:32 చదవం కదండి, సర్పములారా సర్ప సంతానమా అని, అంటే పాముకు పుట్టినవారులారా అని. ఈ 4 కూడా పాముకు పుట్టినట్లు ఎక్కడ రాయబడలేదే. మళ్ళీ పాముకి ఎలా పుడతారు అనగా ఆది సర్ప సంతానమా అని అంటున్నారు. దాని అర్థం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దీన్ని అర్థం చేయాలంటే మీకు సాతాను అంటే ఎవరో మీకు అర్థం కావాలి ముందు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చుచు అని చెబుతూ వాని గురించి 3 వివరాలు ఇస్తూ ఉన్నారు. చాలామందికి సాతాను అంటే ఒక్కడుగానే కనబడతారు. కానీ చూడండి, సాతాను అంటే ఒక్కడు కాదు, వానికి 3 పేర్లు కలవంట. చూడండి, మొదటిది అపవాది, 2 సాతాను, 3 ఆది సర్పము, మహాఘట సర్పము. దీన్ని ఇంకో రకంగా చూడండి, ఆత్మదేవుడు ఎలా బయలుపరుస్తున్నాడంటే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం, అక్కడ 3 మకరముల గురించి చెప్పబడ్డది. మకరము అనగా సర్పెంట్, అనగా సర్పములు. 3 సర్పముల గురించి చెప్పబడ్డది. మొదటి సర్పం తీవ్ర సర్పమైన మకరమును, వంక్ర సర్పమైన మకరమును, సముద్రము మీదనున్న మకరమును అని అంటారు. చూడండి, అపవాది, సాతాను, ఆది సర్పము, వీరి ముగ్గురు అనంట. వీరి ముగ్గురు కూడా సర్పములతో అంటే పాముతో పోల్చబడ్డారు, సర్పముతో పోల్చబడ్డారు. అంటే వీరు ముగ్గురేనా అంటే ముగ్గురు కూడా కాదు. వీరు ముగ్గురు ఎలా అయ్యారో నేను చెప్తా. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. చూడండి, ఇది తెలుసుకోవాలి, అవసరమా మనకు. దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం అంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఇదిగో సాతాను కుయుక్తి, సాతాను తంత్ర మంత్రములను మేము ఎరగని వారము కాము అని అంటారు. అనగా సంగమునకు వాని కుయుక్తి, వాని రూపము, వాని తంత్ర మంత్రలో తెలిసి ఉండాలి. ఆమేన్. దేవుడు వాటిని బయలుపరుస్తున్న రీతిని బట్టి దేవునికి ఎంతగానో మనం స్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాను. చూడండి, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. చూడండి, మహాఘట సర్పం అంటే ఏమని చెప్పాను? వారు ముగ్గురు, ఒక్కరు కాదు. ఎవరు వాళ్ళంటే అపవాది, సాతాను, ఆది సర్పం. వీరి ముగ్గురు కలిపితే మహాఘట సర్పము. ఈ మహాఘట సర్పమునకంటే ఎన్ని తలలు ఉన్నాయంటే 7 తలలు ఉన్నాయంట. ఎన్ని తలలండి? 7 తలలు. అనగా తల అనగా నడిపింపు, సంఘమునకు శిరస్సు క్రీస్తయున్నాడు అంటే దాని అర్థం ఏంటి? సంఘాన్ని నడిపించే తల యేసు ప్రభుల వారు అని దాని అర్థం. అలాగే ఈ ఘట సర్పానికి కూడా 7 తలలు ఉన్నాయంట. ఘట సర్పం అంటే ఎంతమంది అని చెప్పారండి? ముగ్గురు. ఎవరు? అపవాది, సాతాను, ఆది సర్పము. వీనికి ఎన్ని తలలు ఉన్నాయంటే 7 తలలు ఉన్నాయి. అనగా 7 గుంపులైన దేవదూతలు అని దాని అర్థం. ఆమెన్. అనగా యేసు ప్రభుల వారితో యుద్ధం చేసి, అనగా పరలోకమందు యుద్ధం జరిగినప్పుడు ఇదిగో అపవాది, సాతాను, ఆది సర్పం వీరి ముగ్గురు కాక సుమారు 7 గుంపులైన దేవదూతలు కూడా వానితో పడివేయబడ్డారంట. వీరు అందరూ కలిసి ఏమని పిలువబడుతున్నారు అని అంటే ఒకే పేరుగా ఏంటి? అపవాదిగాను,
సాతానుగాను లేకపోతే మహాఘట సర్పముగాను పిలువబడుతున్నారు. అందుకని యేసు ప్రభుల వారు ఒక రూపాన్ని చూపిస్తూ దానిలో ఉన్న మర్మమును బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు మర్మముగా బయలుపరుస్తాడు, ఎందుకు ఇవి అందరికీ అర్థం కావనేటిది రానున్న రోజులు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనగా ఇవి దేవుని ఆత్మ ప్రత్యక్షతలు ఆయన పరిశుద్ధులకు ఇవ్వబడ్డాయి, ఆయన ప్రవక్తలకు ఇవ్వబడ్డాయి, ఆయన చేత ముద్రించబడిన సేవకులకు ఇవ్వబడ్డాయి. ఆమీన్. రానున్న రోజులు దీని గురించి చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. అయితే రక్తము వలన, శరీరేచ్ఛ వలన, మనుష్యేచ్ఛ వలన కాక, ఈ 4 దేవుని వలన కాక ఇంకొక పుట్టుక గురించి దేవుడు ఒక చోట రాశాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక గుంపు గురించి రాస్తూ ఉన్నారు. ఏంటి? 4వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. వీరు ఎలా కలిగారు అనంటే, ఈ నెఫీలీలు ఎలా కలిగారు అనంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. దేవుడు ఒక చోట ఒక సంతానం గురించి రాస్తూ వారిని నెఫీలీలు అని అన్నారండి, నెఫీలియన్స్. ఇంగ్లీష్లో వారిని జైన్స్ అంటారు, అనగా చాలా గొప్ప ఆకారము కలిగిన వారు అని దాని అర్థం. చూడండి, అక్కడ రాయబడిన మాట నేను నొక్కిపడుతూ మాట్లాడుతున్నా. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నరుల కుమార్తెలు అంట దేవుని కుమారులు కలిసినప్పుడు ఒక సంతానం పుట్టిందంట. ఏంటండి? దేవుని కుమారులు ప్లస్ నరుల కుమార్తెలు కలుసుకున్నప్పుడు వారు పిల్లలు కన్నారంట, అనగా ఒక సంతానం పుట్టిందంట. నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు అని మనకు అర్థమవుతే ఈ సంతానం ఎవరో మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక చోట ఇలా రాయబడి ఉంది, దేవుని కుమారులు అని బైబిల్ ఎవరి గురించి చెప్పబడ్డది అని అంటే, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. చూడండి, నేను 24 కొద్దిగా చదువుతాను చూడండి. ఇది యేసు క్రీస్తు వారి పితరుల అంటే లైక్ యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పబడుతున్న ఒక 23 నుంచి 38 వరకు, 3వ అధ్యాయము 23 నుంచి 38 వరకు చెప్పబడ్డదండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడే. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలికి, హేలి మత్తతు లేవికి, ఇలా చెప్పబడుతూ 38 చూడండి. కేయునాను ఏనోషు, మళ్ళా చదువుతాను చూడండి. కేయునాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదామునకు. ఇప్పుడు ఈ ఆదాము దేవునికి కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కయ్యూని ఎవరి కుమారుడు అంటే, మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఎవరి కుమారులు అంటే ఏమని చెప్తాము అని అంటే మన తండ్రి పేరు చెప్తాం. అలాగే తండ్రులు రాస్తూ అక్కడ 38వ అధ్యాయం ఏమంటున్నాడంటే, ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడింది. అదేంది? ఆదాము మాత్రమే దేవుని కుమారుడా అని అంటే అవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు ఆదాముని తన రూపమున తన పోలికన తయారు చేసుకున్నప్పుడు అతడు దేవుని కుమారుడు అని అనబడ్డాడు. ఎప్పుడైతే పాపంలో ఆజ్ఞ అతిక్రమం చేసిన తర్వాత అతను ఏదేని నుండి బయటికి దేవుడు తరిమేశాడో, అంటే బయటికి పంపించేసిన తర్వాత ఆదికాండము 5వ అధ్యాయము చూడండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి
వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను. 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వభావమున కుమారుని కని. చూడండి ఎంత జాగ్రత్తగా వినాలి మనం బైబిల్ చదివేటప్పుడు. ఈ ఆదాము ఎవని పోలికలో పుట్టాడంట అనంటే సాక్షాత్తు దేవుని రూపము, దేవుని పోలికలో పుట్టారంట. ఆదాము దేవుని రూపములో, దేవుని పోలికలో పుట్టి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు భూమి మీద విస్తరించండి. ఎలా విస్తరించాలి అనంటే, నా రూపములో, నా పోలికల్లో మీరు పిల్లల్ని కని విస్తరించండి అని అన్నారు. కానీ ఇక్కడ రాసిన పదం చూడండి, ఆదామంట బయటకు వచ్చిన తర్వాత తన రూపములో, తన పోలికలలో పిల్లల్ని కనడం ప్రారంభించాడంట. ఆదాము మాత్రమే దేవుని కుమారుడు. ఆదాము మాత్రమే దేవుని కుమారుడు అని అనబడ్డారు. చూడండి, వారినంట నరులు అన్నారంట. దేవుడు ఏమన్నాడు? వారిని ఆడుదానిగాను మగవానిగాను తయారు చేసి వారికి నరులు అని పేరు పెట్టారంట. వీరికి పుట్టిన సంతానం కూడా నరులుగానే పుట్టారు అనగా చూడండి, అంటే ఆదాముకు పుట్టిన సంతానము దేవుని కుమారులు కాదు. ఆదాము మాత్రమే దేవుని కుమారుడు. ఆయన తర్వాత పుట్టిన వాళ్ళంతా నరుల కుమారులు, నరుల కుమార్తెలుగా పిలువబడ్డారు. ఓకే, గుడ్. ఇంకా దేవుని కుమారులుగా ఇంకో ఎవరు పిలువబడ్డారు అని అంటే చూడండి, యోబు గ్రంథము 38:7 వచనం. యోబు గ్రంథము 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. చూడండి, అక్కడ రాసిన మాట దేవదూతలు అందరూ అనే మాట కిందగా చూస్తే అండి దేవుని కుమారులు అని రాయబడింది. దీన్ని చదువుతా చూడండి. ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేశారు అని రాసింది. ప్రైజ్ ది లార్డ్. అనగా ఆదాము తర్వాత, అంటే ఆదాముకు ముందు కూడా దేవదూతలను కూడా దేవుడు ఏమని పిలిచాడంట? దేవుని కుమారులు అని బిరుదిచ్చాడు దేవుడు వాళ్ళకి. ఆమేన్. ఆదాముకి దేవుని కుమారుడు అని బిరుదు ఎలా ఇచ్చాడో అలాగే దేవుని కుమారుని దేవదూతలను కూడా పిలిచారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ దేవదూతలు ఎప్పుడైతే భూమి మీద పడ్డారో అండి, ఎప్పుడైతే భూమి మీద పడ్డారో అప్పుడంట ఇదిగో దేవుని కుమారులు. ఎవరు వీరు? పడిపోయిన దేవుని దూతలు, నరుల కుమార్తెలు. నరుల కుమార్తెలు అంటే ఎవరు? ఆదాముకు పుట్టిన స్వభావము. వీరు కలిసినప్పుడంట ఒక కొత్త సంతానం పుట్టిందంట. వారే నెఫిలీలు, నెఫిలియన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ పదానికి జైంట్స్ అనగా మహా గొప్ప ఆకారం కలిగిన శూరులు వీరే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని దూతలు ఆత్మ కలిగిన వారు కదా, వారు ఎలా పిల్లల్ని కంటారు? అసలు పిల్లలు కనే సామర్థ్యము వారికి ఉంటుందా అనే ప్రశ్న మన అందరిలోనికి రావచ్చు. చాలా యూట్యూబ్స్ నేను కొన్ని గమనించాను, కొంతమంది సేవకులను చూశాను. వారు ఈ ప్రశ్నను రేజ్ చేశారు. అనగా ఈ ప్రశ్నను అడిగిన వారే చాలామందికి వీటి జవాబు తెలియక తికమక పడతా ఉన్నారు. వారికి తోచిన విధంగా జవాబు ఇస్తున్నారు. చూడండి, నేను నా రీసెర్చ్లో తెలుసుకున్న పద్ధతి అనగా నా రీసెర్చ్లో అనగా నేను ధ్యానిస్తుంటుండగా, నేను వాటి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటుండగా ఆత్మదేవుడు నాకు చెప్పిన కొన్ని సంగతులను నా కోణంలో, అంటే దేవుడు నాకు చెప్పిన కోణాన్ని మీకు నేను ముందు పెడతాను. చూడండి, దేవదూతలు పిల్లలను కనే శక్తి లేకపోతే వారు కనగలరా అనే ప్రశ్నకు చూడండి, ఒక చోట యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44 చదువుతున్నాను, వినండి.
మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపవాది సాతాను ఘట సర్పం అనే వీడు ఒక పేరుతో పిలవబడ్డాడంటే ఏంటి అని అంటే, వాడు కూడా తండ్రి అని పిలువబడ్డాడు. ఏమని పిలువబడ్డాడండి? తండ్రి అని పిలువబడ్డాడు. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తాము? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అని ఎందుకు అంటున్నాము అనగా, దత్తపుత్రునిగా మనల్ని ఆయన ఆత్మ చేత మరలా కన్నాడు కాబట్టి, ఆత్మ ద్వారా మనల్ని కన్నాడు కాబట్టి ఆయన తండ్రి అంటున్నాం. అయితే సాతాను కూడా తండ్రి అని పేరు పెట్టారంట. ఏంటి సాతానుకు తండ్రి అని పేరు ఎలా వచ్చిందని అంటే, చూడండి, మొదట అక్కడ రాసిన మాట ఏంటంటే, వాడు అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. జనకుడు అనే పదానికి అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. అనగా ఇదిగో అబద్ధము దేవుని నుండి పుట్టింది కాదు, అది ఎవని నుండి? అపవాది సాతాను ఘట సర్పం నుండి పుట్టింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేందండి? ఏదైనా పుట్టించుట దేవుని తరం కదా. సాతానుగాడు ఎలా అబద్ధమును పుట్టించాడు అనే ప్రశ్న మీకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. అబద్ధమును సాతాను కాడంట పుట్టించాడంట. రెండోది చూపిస్తా చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. 12 చూడండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడును నశింపలేదు. ఒక చోట అబద్ధమునకు జనకుడు అని రాస్తే, ఇంకొక చోట అంట నాశనపుత్రుడు అని ఉందంటే నాశనానికి ఒక పుత్రుడు కలిగాడంట. వాని పేరే నాశనపుత్రుడు, డిస్ట్రక్షన్ అంటారు. ఈ నాశనం చేయవాడు ఎవడు అని అంటే సాతాను. వానికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, అందుకే వానికి తండ్రి అని పేరు. మూడవదిగా చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఏమంటారండి? ఇదిగో పాపము పరిపక్వతమై పాపం పరిపక్వతమై గర్భము ధరించి ఏం చేశారంట? మరణాన్ని కన్నదంట. చదువుగా విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చదువుతా చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వతమై మరణమును కన్నది. చూడండి, పాపమంట పరిపక్వతమై అంటే పండి ఏం కన్నదంట? మరణము. చాలామందికి మరణము అంటే ఏమని తెలుసు అని అంటే, మరణము ఒక అనుభవం లాగానే చాలా సేవకులు బోధించడం జరిగింది. కానీ దేవుని వాక్యము అది ఒక అనుభవం లాగానే చూస్తుందా, లేకపోతే ఇంకొక కోణంగా చూస్తుందా? ఇక్కడ చూడండి, దురాశ అంట ఏం చేసిందంట? పాపాన్ని కన్నదంట. ఈ పాపం ఏం చేసింది? పరిపక్వతమై మరణాన్ని కన్నదంట. ఈ మరణము ఒక చోట ఇలా రాయబడింది చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదువుతా, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన 4వ ముద్రని విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరణాన్ని ఒక వ్యక్తి
వ్యక్తిగా పోలుస్తున్నాడు. చూడండి, కూర్చుండి ఉన్న వాని పేరు మృత్యువు. పాండూర వర్ణం గల ఒక గుర్రం మీద మృత్యువు అనే ఒక వ్యక్తి కూర్చున్నాడంట. అంటే మరణము అనేది ఒక అనుభవం కాదు, అది ఒక స్పిరిట్, అది ఒక ఆత్మ. ఆ ఆత్మ వెనుక అంట పాతాళ లోకం అంట వాణి వెంబడించిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాటలు చాలా మటుకు ఆత్మ కలిగి ఉంటేనే అర్థమవుతాయి. దేవుడు అర్థం చేసుకునే కృప మీ అందరికి ఇచ్చును గాక. చూడండి, వీడు 3 రకాల వాటిని పుట్టించాడంట. మొదటిది అబద్ధమును పుట్టించాడు, అందుకు వాడు తండ్రి అయ్యాడు. రెండవది నాశన పుత్రుడు. 3 మరణము పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. వీటి అర్థాలు లోతైన కోణంలో మనం రానున్న రోజులు నేర్చుకుందామండి. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, వాడు పుట్టించగలిగే శక్తి ఉన్నా కూడా ఇది ఎలా సాధ్యము? పలానా అబద్ధము, పలానా నాశన పుత్రుడు, పలానా మరణము వాని ద్వారా కలిగింది అని మనము అందుకు వానికి తండ్రి అని పేరు అని నేర్చుకున్నాం కదా. అయినప్పటికీ ఇది ఎలా సాధ్యము అని ఒక ఆలోచన ఉంటుంది. దానికి నేను ఒక వచనం చూపిస్తా, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడుండెను, ఆ దేవుని యొద్ద ఏముందండి? వాక్యం ఉండెను అని నేర్చుకున్నాం, అవునా? అదే కొద్ది కిందికి వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరము దాల్చి భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించింది. అనగా దేవుని వాక్యము శరీరమును ధరించి మన మధ్యలో నివాసం చేసింది అని 2 వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఒక చోటు ఇలా రాయబడింది, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. 15వ వచనం చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహ అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుల వారు ఎవరు అనగా సాక్షాత్తు దేవుని వాక్కు. దేవుని వాక్యం ఎప్పుడైతే శరీరం దాల్చి మన మధ్యలోకి వచ్చిందో అప్పుడు అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఆయన కూడా మనవలే శోధన పొందాడంట, శోధించబడ్డాడంట. మనుషుడు వేటి విషయంలో శోధించబడతాడు అని అంటే, మత్తయి సువార్తలో యేసు ప్రభువులు వారు శోధించబడ్డారు కదా కొండ మీద. మొదట రొట్టె వలన శోధించబడ్డాడు. రెండవది లోక మహిమ విషయంలో శోధించబడ్డాడు. మూడవది మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేను. దేవుని మాట అర్థం చేసుకోవాలంటే ఆత్మ కలిగి ఉండాలని చెప్పాను. చూడండి, మొదట యేసుప్రభుల వారు ఆహార విషయంలోనూ, రెండవది లోక మహిమ అనగా అధికార విషయంలోనూ సాతాను అతను శోధించి, మూడవదిగా దేవుని వాక్య విషయంలోనూ, నాలుగవదిగా ఇదిగో 40 దినములు శోధించబడుతూ అడవి మృగముల మధ్య ఉన్నాడంట. అడవి మృగముల మధ్య ఉండడం అంటే ఏంటి అని అంటే, చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనంలో ఒక భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని అంటే, దావీదు కూడా ఒకసారి ప్రార్థన చేస్తూ నేను పశుప్రాయుడనైతిని అని మాట్లాడతాడు. పశుప్రాయుడు అంటే ఏంటి అని అంటే, ఇదిగో నేను మృగము వంటి వాడిని అని అంటున్నాడు. మృగం వంటి వాడు అని ఎలా తను తాను పోల్చుకుంటున్నాడంటే, అతడు మరులు కోల్పోయబడి పాపములో వ్యభిచారంలో పడ్డప్పుడు ఈ మాట యూజ్ చేశాడు. ఏంటి? మనుషులలో నా వంటి పశుప్రాయుడు అంటే ఏంటి? మృగము లేదు అనని.
ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభులో కూడా శోధించబడ్డాడంట. ఎవరి మధ్యలో ఉండి? మృగములలో మధ్యలో ఉండి. అనగా మనిషి ఇదిగో శరీరేచ్ఛలు ద్వారా ఎలా శోధించబడతాడో, దేవుని వాక్యము ధరించుకొని వచ్చిన ఆ దేవుడు ఎప్పుడైతే శరీరం దాల్చాడో అప్పుడు మనవలని శోధించబడ్డాడంట. ఇది చాలామందికి అర్థం కాదు. ఎందుకు అనగా ఇది దైవ ఆత్మ కలిగితేనే అర్థమవుతుంది. చూడండి, యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బతికిన కాలంలో ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగాను ఉన్నాడు. అయ్యో, మానవుడిగా పోలిస్తే ఆ దైవత్వం తగ్గిపోతుంది కదా అనే ఆలోచనలు దేవుని వాక్యానికి లేదు. ఆమేన్. ఆయన మనవలనే శోధించబడి పాపము లేనివాడిగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి కృప మనకు కలుగునుగాక. చూడండి, ఇంకో చోటు ఇలా రాయబడ్డది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 మొదటి నుంచి చదువుతాను. చూడండి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తన సంఘానికి నేర్పుతూ ఆతిథ్యం చేయ మరవకుడి. ఎందుకనగా కొందరు తెలియకనే దేవదూతలకు పరిచర్య చేశారంట, ఆతిథ్యం ఇచ్చారంట. అదేంది? దేవదూతలకు తెలియక ఆతిథ్యం ఎలా ఇచ్చారు అనంటే, దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడంట వారు ఆ రూపంలో రాక మనిషిని రూపంలో వచ్చారంట, మనిషిని దేహము ధరించి వచ్చారంట. చూడండి, యేసు ప్రభుల వారు ఆరోహణం అవుతున్నప్పుడు కూడా 2 మనుషులు కనబడ్డట్లు ఉంది మార్కు సువార్తలో. అలాగే పలు చోట్ల ఆది కాండంలో చూస్తే 3 మనుషులు అని అబ్రహాము మాట్లాడతాడు. 3 మనుషులు అంటే దేవుడు మనుష్య రూపంలో వచ్చారు అని. దేవదూతలు మనుషుల రూపంలో కూడా చాలా వరకు వచ్చారు. అనగా దేవదూతలు మాయాస్వరూపులు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దేవదూతల భూమి మీద పడివేయబడినప్పుడు దేవుడు వారికి ఉన్న ఆ వరాన్ని తీసివేసుకోలేదు. వారంట భూమి మీద పడినప్పుడు వారు మనిషి రూపమును ధరించుకున్నప్పుడు నరుల కుమార్తెలు చూసినప్పుడు అంట వారు ఆకర్షితులై వారితో పోగా వారికి పిల్లలు కలిగినారు. వారినే నెఫీలీయులు. వీరే ఆ కాలములో జైంట్స్. గొలియాతు చూడండి, అందరి మనుషుల్లాగా కనబడక వాని హైట్, వాని పర్సనాలిటీ అందరు మానవులా లేకుండా డిఫరెంట్గా ఉంది. దావీదు ఒకరోజు అంటాడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇదిగో రాజా, నేను సింహమును వేటాడుచున్నప్పుడు గొర్రెపిల్ల నా గొర్రెల్ని నేను కాస్తున్నప్పుడు ఇదిగో పొదల మధ్య నుంచి సింహం వచ్చి గొర్రెపిల్లని ఎత్తుకపోయింది. నేను దాన్ని తరిమి దాని నోట నుండి నా గొర్రెపిల్లని తీసుకుని దాన్ని చీల్చివేశాను అని అంటాడు. అలాగే మరి ఒక చోట ఏలుగుబంటి నా గొర్రెపిల్లని ఎత్తుకపోయినప్పుడు దానిని వెంటాడి దాని నోట గొర్రెపిల్లని తీసుకొని దాన్ని చంపాను అని మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ అంటాడండి సౌలుతో దావీదు, ఇదిగో మొన్న సింహమును చంపాను, నిన్న ఎలుగుబంటిని చంపాను, ఇప్పుడు నేను గొలియాతు అన్నాడు. అంటే మొన్న వచ్చింది సింహము సాతానే, నిన్న వచ్చిన ఎలుగుబంటి సాతానే, ఇప్పుడు గొలియాతు రూపంలో కూడా వచ్చింది సాతానే అని మాట్లాడతాడు దావీదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇలా ఎలా కలుగుతుంది అని అంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు నేను ముందు పెడతాను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు భూజంతులను చేసిన తర్వాత మనిషినే తయారు చేశాడు. అలాగే జంతువులకు జంతువునే తయారు చేశాడు. సింహమునకు ఆడసింహమును, పులికి ఆడపులిని, మేకకు ఆడమేకను, గొర్రెకు ఆడగొర్రెను తయారు చేశాడు. కానీ
ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు ముందు పెడతా చూడండి. ఒక విచిత్రమైన ఆలోచన సైంటిస్టులకు కలిగింది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఈ నెఫీలీలు అనే సబ్జెక్ట్ విన్న తర్వాతనే ఇది సాధ్యమా, ఇది ఇలా జరుగుతుందా, ఇలా జాయింట్స్ అనగా నెఫీలీలు లాంటి ఒక క్రూరమైన ఒక పెద్ద ఆకారం కలిగిన వాళ్ళు పుడతారని ఒక ఆలోచన కలిగి చూడండి, మగ సింహమును ఆడ పులిని అంట వీరిద్దరిని కలిపారంట. మగ సింహమును ఆడ పులిని వీరిద్దరిని జతపరిచినప్పుడు వారికి ఒక సంతానం కలిగింది. ఆ సంతానము చూడ్డానికి పులిలా లేదు, చూడ్డానికి సింహములా లేదండి. అది ఒక భయంకరమైన పెద్ద రూపంలో ఉంది. అనగా సింహము కంటే ఎత్తు, సింహము కంటే చాలా బలమైనది, పులి కంటే చాలా ఎత్తు కలిగినది, చాలా బలమైనది, చాలా తెలివి కలిగినదిగా పుట్టిందంట. దీని పేరు లైగర్ అని పెట్టారంట. అంటే టైగర్ నుంచి, లాయన్ నుంచి తీయబడ్డది కాబట్టి దీని పేరు లైగర్ అని పెట్టబడ్డది. దీన్ని క్రాస్ బ్రీడింగ్ అని అంటారు. ఈ పద్ధతి పేరే క్రాస్ బ్రీడింగ్. దేవుడు మనిషిని జతపరిస్తే పుట్టినవాడు నరుల కుమారులు, దేవుని అనుగ్రహం నుండి పుట్టినవారు. కానీ దేవదూతలు ఎప్పుడైతే పడిపోయి మనిషిని యొక్క శరీరమును ధరించుకొని నరుల కుమార్తెలతో వ్యభిచరించారో ఒక విచిత్రమైన గుంపు పుట్టింది. వారి నెఫీలీలు, వీరు దయ్యపుకు పుట్టిన పిల్లలు. దీన్ని యేసుప్రభుల వారు సర్పములారా, సర్ప సంతానమా అని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకేదైనా ప్రూఫ్స్ ఉన్నాయా దీన్ని మనము నిర్ధారించడానికంటే? నేను ఇంకొక ప్రూఫ్ ఇస్తాను చూడండి. నేను ఒక ఆర్టికల్ చదివాను 2000 సంవత్సరాలు. అది ఏబి అని ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చిందండి. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్సీ ఏజెన్స్ అనే ఒక సంస్థ ఉంది. వారు అంట AATIP అనే ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు. ఏంటి అని అంటే అడ్వాన్స్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్. అడ్వాన్స్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ AATIP అనేది 2007లో ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్ని వారు తయారు చేసుకున్నారు. ఎందుకు తయారు చేసుకున్నారు అని అంటే, అది ఎందుకు సృష్టించబడ్డది అని అంటే, మన వద్ద ఉన్న టెక్నాలజీకి మించిన సాంకేతిక పరిజ్ఞానముతో, మళ్ళా చెప్తున్నాను చూడండి, మన వద్ద అంటే అమెరికా వద్ద ఉన్న టెక్నాలజీ మించిన సాంకేతికత పరిజ్ఞానముతో మనము తయారు చేసుకున్నాం. కానీ మన సాంకేతిక పరిజ్ఞానముకు మించిన ఎవరైనా దాడులు చేసే అవకాశము ఉందేమో అని అంచనా వేశారంట. ఎందుకు అంచనా వేశారనేది చెప్తా చూడండి. అట్లా అంచనా వేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు. ఆ ప్రాజెక్టు పేరే అడ్వాన్స్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ AATIP. అది 2007 నుండి 2012 దాకా ఆ ప్రాజెక్టు నిర్వహించింది. అయితే ఈ 2007 నుంచి 2012 మధ్యలో ప్రాజెక్ట్ జరిగిందండి. అయితే ఒక దినాన DAI మాజీ చీఫ్ లూయిస్ ఎలిజెండో చూడండి, DAI మాజీ చీఫ్ అనే వ్యక్తి, లూయిస్ ఎలిజెండో అనే వ్యక్తి 2017లో ఈ ప్రాజెక్ట్ గురించి న్యూస్ రిపోర్టర్లతో మాట్లాడుతూ నోరు జారారు. ఈ ప్రోగ్రాం ఉంది అని. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలు ఒక్కసారి బయటకు వచ్చే వరకు చాలామంది ఆందోళన చెందారు. అరే ఏంటిది, ఇది కొత్తగా ఉంది, మాకు తెలియకుండా చేస్తున్నారని. ఈ ప్రోగ్రాముకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సన్ పత్రిక, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ యాక్ట్, చూడండి SUN సన్ అనే న్యూస్ పేపర్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ యాక్ట్ అండర్
వీళ్ళని అడిగిందంట, అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం మీరు చెప్పాలి అని అంటే డిఐఏ, ఏది డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదండి, అది రిజెక్ట్ చేసిందంట. లేదు మేము చెప్పము, మేము వాటి గురించి మేము ఎవరికి చెప్పము అని. సుమారు అండి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారు 4 ఏళ్ళు ఈ సన్ న్యూస్ పేపరు మాకు ఎట్టి పరిస్థితుల ఇన్ఫర్మేషన్ చెప్పాలని 4 ఏళ్ళు పోరాటం చేసిందంట. ఎట్టకేలకు 4 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత ఇదిగో ఏంటండి, అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ AATIP 2007 నుంచి 2012 వరకు మీరు ఏ పరిశోధన, ఏ రీసెర్చ్ చేశారు, దేని మీద చేశారు అని వారు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ యాక్ట్ కింద వారిని అడిగారంట. అప్పుడు వారు సుమారు 1574 పేజీలతో కూడిన ఒక సమాచారాన్ని వాళ్ళు విడుదల చేశారు. ఎన్ని పేజెస్ అండి? 1574 పేజెస్ కలిగిన నివేదిక వారికి సమర్పించారంట. ఏమని దాంట్లో ఉంది అని అంటే చూడండి, గ్రహాంతరవాసులు ఉనికిని అందులో నిర్ధారించారంట. అంటే గ్రహాంతరవాసులు ఏలియన్స్ ఉన్నారు. అంతేకాదు చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్, దానికి సంబంధించిన ఆర్టికల్ మీకు యూట్యూబ్ లింక్లో పెడతాను, కింద ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే దీని గురించి సమాచారం మీకు తెలుస్తుంది. చాలా ప్రాముఖ్యం చూడండి. అంతేకాదు గ్రహాంతర వాసులు మానవులతో శృంగారం జరిపిన సంఘటనలు 5 నమోదయ్యాయంట. ఒక మహిళ గర్భం దాల్చినట్లు సాక్షులు పేర్కొన్నారని వెల్లడించింది. నివేదికలలో ముఖ్యాంశాలు ఏంటంటే, ఏలియన్స్ అంట మానవులతో శృంగారం చేసినారంట. ఒక బిడ్డను కూడా అంటే బిడ్డ కూడా పుట్టింది అని వాళ్ళ రీసెర్చ్లో చెప్పారు. అంతేకాకుండా గ్రహాంతవాసులు నౌకాలకు సమీపంగా, అంటే లైక్ ఫ్లైట్స్కి, ఏరోప్లేన్స్ ఉంటారు కదండి, ఏరియోస్పేస్ ఉంటారు కదండి, జెట్ ప్లేన్స్, వాటి సమీపంగా వెళ్ళినప్పుడంట విమానాలలో పైలట్లు రేడియేషన్కి గురయ్యారు. మరికొందరు మెదడు సమస్యలు, నాడులు దెబ్బతినడము, పక్షవాతం వంటి ఇబ్బందులకు గురయ్యారంట. ఇక్కడ స్పేస్లో, ఏరియో స్పేస్లో అంటే ఆకాశంలో, మధ్యాకాశం అంటారు కదండి, రైట్. ఏలియన్స్ వల్ల ఆరోగ్య సమస్యలకు గురై 42, 1 కాదు 2 కాదు 42 కేసులు ఏంటండి, 42 కేసెస్ ఆర్ రిసీవ్డ్ త్రూ మెడికల్ అంట, వైద్య అధికారులలో నమోదయ్యంట. రికార్డులకు మించిన ఎన్నో సంఘటనలు, దాదాపు 300 సంఘటనలు ఇంకా రికార్డులు కూడా కాలేవంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఏలియన్స్ ఎవరు అని అంటే గ్రహాంతర వాసులు. మామూలుగా ఏలియన్స్ ఉన్నారా లేదా, ఏలియన్స్ ఉన్నారా లేదా అని మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మీకు కనబడనిటివి కూడా ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏలియన్స్ ఉన్నారని దేవుని వాక్యం కూడా చాలా గట్టిగా చెప్తుంది. ఈ ఏలియన్స్ ఎవరు అని అంటే సాతాను యొక్క మరి యొక్క ఉత్పత్తి, సాతాను యొక్క పిల్లలు. వీళ్ళు సాతాను ద్వారా పుట్టిన జనాంగమే ఈ ఏలియన్స్. వీరినే ఏమంటారంటే ఇంటెలిజెన్స్ బీయింగ్స్ అంటారు, ఇంటెలిజెన్సీ బీయింగ్స్ అంటారు. గ్రహాంతరవాసులు, దే ఆర్ వెరీ టెక్నికల్ బీయింగ్స్. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పుట్టించింది వీరే, ఇంటెలిజెన్స్. మీకు రానున్న రోజుల్లో ఒక వీడియో పెడతాను, మీకు నేను వాట్సాప్ గ్రూప్లో చూడండి. AI అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించింది ఒక వ్యక్తి. ఆయన అంటాడండి, ఇదిగో అది ఎలా తయారు చేయబడదో నాకు కూడా తెలియదు, అది ఎలా పనిచేస్తుందో కూడా నాకు తెలియదు, నా పేరు మాత్రం వేయబడ్డది. అది ఎలా పనిచేస్తుందో, ఎలా తయారు చేయబడ్డదో, ఎలా అది ఎండ్ అవుతుందో కూడా నా చేతుల్లో లేదు, నాకు తెలియకుండానే అది తయారు చేయబడ్డది. ఫాదర్ ఆఫ్ AI అంటారు ఆయనని, డిస్కవరీ ఆఫ్ AI అంటారు ఆయనని. ఆ వీడియో మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతా, వినండి.
అతను కూడా తెలియకుండానే. ఈ ఏఐ కూడా సృష్టించింది ఎవరో కాదు, ఈ గ్రహాంతర ఏలియన్స్ అంటే దురాత్మకు చెందిన ఈ జీవులే. చూడండి, వీటి గురించి బైబిల్లో ఒక మాట అంటే, ఇదిగో దానియేలు కంటే మహాజ్ఞాని అంటాడు యేసుప్రభుల వారు ఇతన్ని. దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెన్స్ డెవిల్ బీన్స్. సాతాను చేత పుట్టించబడ్డ మరి యొక్క బీయింగ్స్ వీళ్ళు ఏలియన్స్ అని పిలువబడతారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరేచ్ఛల వలన, మనుష్యేచ్ఛల వలన, రక్తం వలన పుట్టినవారు వీరు ముగ్గురు దేవుని సంబంధులు కారు, దేవుని ప్రమేయం లేకుండా పుట్టినవారు. బిఫోర్ మ్యారేజ్ శరీర కోరికలతోటి ఒకరినొకరు కలిసి పుట్టిన జనాంగము, దేవుని ప్రణాళికలు లేకుండా పుట్టిన పిల్లలు, మనుషులో నా కోరికల ద్వారా పెళ్ళైనప్పటికీ ఒక దైవికమైన ప్రేమ వారి మధ్యలో లేక పుట్టిన జనాంగము, పుట్టిన పిల్లలు, రక్తము వలన అనగా ఇదిగో తల్లిదండ్రులు ద్వారా పుట్టిన జనాంగము. మొదటి దాంట్లో పెళ్లి కాలేదు, రెండో దాంట్లో పెళ్లి కాలేదు, మూడో దాంట్లో మ్యారేజ్ చేయకుండా రక్తము వలన పుట్టినవారు, సాధారణంగా పుట్టిన జనాంగమే. ఈ ముగ్గురు అంట దేవుని ప్రణాళికలో లేరు. దేవుడు వీరికి ఇచ్చిన గర్భఫలం కాదు. మీకు ఇచ్చిన గర్భఫలము దేవుడిచ్చింది కాదు, ఇది దేవుడిచ్చిందే అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. దేవుడు అంటున్నారు, నా వలన పుట్టినవారు కలరు. ఎవరు వారు అనగా యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ద్వారా పుట్టాలని ఆశపడుతున్నావా? దేవుని ద్వారా మరలా నేను ఈ పుట్టుకలు ఉన్నాను కదా, ఈ పుట్టుకలు ఉంటే దేవుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేను, నా పుట్టికనే సరి అయినది కాదు, నేను దేవుని ప్రణాళికలో నుంచి పుట్టినవాడిని కాను అని నీకు అర్థమవుతుందా? ఇదిగో నీవు చూడండి, మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. చాలామంది శరీర కోరికలు అంటారు, కానీ అది శరీర కోరికలు కదా, అవి దురాత్మ పెంచే కోరికలు. సాధారణ భాషలలో ఆత్మలకు కోరికలు ఉంటాయి అని అంటే సాధారణ భాషలలో వాడుకునే భాష చెప్పండి. వ్యభిచార ఆత్మ అని లేనట్లయితే చాలా సాధారణంగా కామ పిశాచి అని మాట్లాడతారు. సాధారణంగా మాట్లాడుకునే మాట కామ పిశాచి అంటే ఒక వ్యభిచార సంబంధమైన ఒక ఆత్మ అని దాని అర్థం. పిశాచి పీక్కదుంటుంది వ్యభిచారం చేయమని అని. ఆత్మలు ఈ మనిషిలో దూరినప్పుడు, ఈ శరీర కోరికలు పెరిగినప్పుడు, స్త్రీని మీరు కలుసుకున్నప్పుడు వారిలో నుండి దయ్యాలు పుడుతున్నాయి అంట. అందుకని మీరు పిల్ల దయ్యాలా అని అంటారు. కొంతమంది వారు అండర్ కంట్రోల్లో ఉండరు, విధేయులుగా ఉండరు. ఇలా చాలా రకాలుగా పుట్టుకొచ్చేస్తూ ఉన్నారు. దేవుని ప్రణయం లేకుండానే, దేవుడు ఇవ్వకుండానే పిల్లలు పుట్టుకొచ్చేస్తున్నారు. దేవుడు వారికి ఇస్తున్న మహా ఉన్నతమైన అవకాశం ఏంటో తెలుసా? నీవు మరలా నా ద్వారా పుట్టాలని ఆశపడుతున్నావా? నీవు నా ద్వారా పుట్టాలని ఆశపడితే దేవుడు ఇస్తున్న అమూల్యమైన అవకాశం, ది లాస్ట్ అండ్ ది ఫైనల్ అవకాశం, చివరి అవకాశం ఇదే. ఏంటి అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు శరీరేచ్ఛల వలన, మనుష్యేచ్ఛల వలన, రక్తము వలన, ఇంకేంటండి, నరులు దయ్యముల వలన పుట్టినవారైతే, ఇదిగో ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా మరలా పుట్టగలిగితే దేవుని రాజ్యంలో ప్రవేశించే కృపనిస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీటి మూలంగా అంటే నీటి ద్వారా మరలా పుట్టాలి, బాప్తీసము. రెండవది ఆత్మలో పుట్టాలి, ఆత్మలో బాప్తీసము. ఆమేన్. అలా నువ్వు పుట్టగలిగితే, మరలా దేవుని సన్నిధిలో మోకాలుండి గోజాడగలిగితే, ఆయన మరలా యేసు దైవికమైన సృష్టి. ఆమేన్, హల్లెలూయా. అట్టి పాపము చేయని స్వభావం ద్వారా నేను మరలా పుట్టిస్తాడు. ఇదిగో దేవుని యందు పుట్టినవాడు పాపము చేయనేరడు అనే వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే మరలా మనం పుట్టాలి. ఆమేన్. అటు కృప మీకు కలిగినట్లు నేను ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం.
ఒక శ్రేష్టమైన మహాకృప కలిగిన వర్తమానం ఇచ్చావు, మీకు స్తోత్రం నాయన. అవునైనా సాతాను కుయుక్తి తంత్ర మంత్రములు మేము ఎరగని వారం కాదు, ఎరిగిన వారమే. అవునా తండ్రి, ఇదిగో వాడు శరీరేచ్ఛల వలన, మనుష్యేచ్ఛల వలన, రక్తము వలన అనేకులు పుట్టుకొస్తూ ఉంటుండగా నాయన వారిలో దురాత్మ ప్రవేశించేసి ఇదిగో నీ సంకల్పమునకు, నీ చిత్తమునకు ఆటంకాలుగా ఉన్నారు. ఇదిగో వారి గుంపులో మేము కూడా ఉన్నట్లయితే మమ్మల్ని కనికరించండి నా తండ్రి. అయ్యా, రక్తం వలన కాక, శరీరేచ్ఛ వలన కాక, ఇదిగో నాయన మనుష్యేచ్ఛ వలన కాక, ధైర్యముల వలన కాక నా తండ్రి నీ వలనే పుట్టిన అనుభవం మాకు కలగచేయండి. పాపము చేయని, పాపము ఎరగని అనుభవము ఆత్మ ద్వారా మాలో పుట్టినట్లు సాయం చేయండి. ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలి అని నీ వాక్యం తేటగా సెలవిస్తుంటుండగా, లోబడలేని మనసులో నీ వైపు త్రిపుతుంటుండగా ఆత్మ దేవ సులువుగా లోబడే ఆత్మ వారి మీదకి రండి. వారి మీదకి వచ్చి ఇదిగో బాప్తిసమునకు, ఆత్మ చేత ముద్రించబుటకు, ఆత్మ బాప్తిసమునకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి మనోనేత్రాలను వెలిగించండి, వారి ప్రత్యక్షత గల మనసును దయచేయండి. విని గ్రహించున్నట్లు వారికి శక్తి కలిగినట్లు సాయం చేయమని, నీ రాకడికి సిగ్గు పడనక్కరలేని ఒక శక్తి కలిగిన గుంపుగా నీ ఎదుటి నిలబడకు సాయం చేయమని యేసు నామమును మీకు అప్పగించుకుంటూ నజరేయుడైన అతి పరిశుద్ధ పేరిట, నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది నా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.